పిల్లలు, ఈరోజు మీకోసం ఒక మంచి కథ. నక్క, డోలు, డ్రమ్ము. అడవిలో గల జంతువులన్నిటిలోకి నక్క చాలా విచిత్రమైన రహస్య స్వభావం మరియు పిరికి జంతువు. చాలా చిన్న చిన్న విషయాలకు, శబ్దాలకు అవి వణికిపోతూ ఉంటాయి. ఈ కథలో గల షింటూ అనే నక్క పై స్వభావాలకు పోత పోసినట్టు ఉంటుంది. దాని ఒంటి నిండా భయమే నిండి ఉంటుంది. షింటూ యొక్క ప్రవర్తనలో విసిగిపోయిన షింటూ భార్య తనని ఇంటిలోనికి రానియకుండా వెంటబడి తరిమి కొట్టింది. పాపం షింటూ తలదాచుకోవడానికి ఇల్లు లేక అడవి అంతా అటూ ఇటూ తిరగసాగింది. భయం నిండిన షింటూ తిండి లేక, సరైన నిద్ర లేక బక్కచిక్కిపోయి తిరగసాగింది. షింటూ అలా తిరుగుతూ కొద్ది రోజుల క్రితం అడవిలోని ఒక ప్రాంతంలో యుద్ధం జరిగిన ప్రదేశానికి చేరుకుంది. అనుకోకుండా అక్కడ దానికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అలాంటి శబ్దం ఇంతకుముందు ఎప్పుడూ విని కూడా ఉండకపోవడంతో అది ఇంకాస్త బెంబేలెత్తిపోయింది. ఆ శబ్దం సింహగర్జనలా, ఏనుగు ఘీంకార శబ్దంలా, కుక్క మొరిగినట్టుగా లేకపోయేసరికి షింటూ భయంతో వణికిపోయింది. షింటూ నక్క తనలోని శక్తినంతా కూడదీసుకుని చిన్నగా దోగాడుతూ ఆ శబ్దం వినిపించిన వైపుకు మళ్ళింది. అక్కడ దానికి ఒక విచిత్రమైన వస్తువు నేల మీద కనపడింది. షింటూ నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్ళి ఆ వస్తువును అటూ ఇటూ తిరిగి పరీక్షగా చూస్తూ ఉండగా అనుకోకుండా నక్క తోక వెళ్ళి ఆ వస్తువును తాకింది. వెంటనే దాని నుండి శబ్దం వినిపించింది. ఎలాగైతే తన తోకతో దానిని కొట్టసాగిందో అదే విధంగా దాని నుండి శబ్దం వినిపించసాగింది. ఒక్కసారిగా షింటూలోని భయం పోయి దాని మీద తొక్కసాగింది. ఎలా తాను తొక్కటం చేస్తూ ఉన్నదో అదేవిధంగా శబ్దం వినిపించసాగింది. తాను మొదట్లో ఏ విధమైన శబ్దాన్ని విని భయపడిందో ఇప్పుడు అలాంటి శబ్దం రాసాగింది. షింటూలోని భయం పూర్తిగా పోయి అది ధైర్యవంతురాలైపోయింది. అప్పటి వరకు లేని తనని భయపెట్టిన వస్తువైన డోలు డ్రమ్మును తోసుకుంటూ తన ఇంటికి బయలుదేరింది. ఆ శబ్దం విని బయటికి వచ్చిన షింటూ భార్య తన భర్త ధైర్యానికి ఆశ్చర్యపోతూ అది దానిని సంతోషంగా ఇంటిలోనికి ఆహ్వానించింది. నీతి: భయం బలహీనం, అయితే ధైర్యం బలాన్ని చేకూర్చుతుంది.